వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మెగా టెక్స్టైల్ పార్కులో మొక్కలు నాటారు. అంతకుముందు ముఖ్యమంత్రి పార్కును సందర్శించారు. అనంతరం సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హెలికాప్టర్లో గీసుగొండ మండలం షాయంపేటకు చేరుకున్న సీఎంకు మంత్రులు కొండ సురేఖ, సీతక్క, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణ పురోగతిని పరిశీలించారు ముఖ్యమంత్రి. నిర్మాణాలు ఎక్కడి దాకా వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్కులో మొక్కలు నాటారు సీఎం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు ఉన్నారు. అనంతరం మెగా టెక్స్టైల్ పార్కులో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు ఆయన. టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీనిచ్చారు. టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రేవంత్ రెడ్డి. అనంతరం పార్కు నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేరుకున్న తర్వాత ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు. తర్వాత హన్మకొండలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. మంత్రులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. మహిళలతో కాసేపు ముచ్చటించారు. చైనా సరిహద్దులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్లో వాస్తవ దీన రేఖ సమీపంలో న్యూమోచూషల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లదాఖ్లోని వాస్తవ దీన రేఖ సమీపంలో ఘోరం జరిగింది. భారత సైనికులు విన్యాసాలు చేస్తుండగా పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. దీంతో జవాన్లు 5 మృతి చెందారు. లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలోని బోధి నదిలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉధృతి పెరిగి T-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులోని 5 జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించింది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 5 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్యాంక్తో నదిని దాటుతుండగా జరిగిన దురదృష్టకర ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారాయన. దేశం కోసం మన సైనికుల అపార సేవను ఎప్పటికీ మర్చిపోలేమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు రాజ్నాథ్. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సహా పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బంజారాహిల్స్లోని నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తరలించారు. డిఎస్కు 2 కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. తండ్రి మృతి పట్ల కుమారుడు ఎంపీ అరవింద్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కోసమే జీవించు అని చెప్పారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావని డిఎస్ కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. డి శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్కు డిఎస్ విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు సీఎం. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. డిఎస్ మృతి పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డిఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీష్ రావు తెలిపారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బలరాం నాయక్, కొండ విశ్వేశ్వరరెడ్డిలు అంజలి ఘటించారు. రేపు ఉదయం నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు.
ఉట్నూరులోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మాజీ ఎంపీ మరణంలో ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్ అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. సుదీర్ఘ రాజకీయాల అనుబంధం ఉన్న రాథోడ్ మొదటిగా 1997లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006-2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన. 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నిక కాగా అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాథోడ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్తో పాటు బీజేపీలో చేరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. దీంతో తెలంగాణ, కేరళ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. మహారాష్ట్ర, కేరళ తీరం వెంబడి ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో 6 జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు. తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, జనగామతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మహిళల టెస్టు క్రికెట్లో భారత జట్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈ ఘనత అందుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా మహిళల జట్టు అరుదైన ఘనత సాధించింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈ ఘనత అందుకుంది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో 90 ఏళ్ల మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి 575 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇదిలా ఉండగా టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 78 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటలోనూ భారత బ్యాటర్లు దూకుడు కొనసాగించారు. హార్మన్ 69, రీచా ఘోష్ 86 పరుగులు చేసి 5వ వికెట్కు 143 పరుగులు జోడించారు. అనంతరం వీరిద్దరు స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు. ఈ క్రమంలో భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో షెఫాలి వర్మ 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టి డబుల్ సెంచరీతో వీర విహారం చేసింది. స్మృతి మందాన 161 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 149 పరుగులతో చెలరేగింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ను ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్ చేసింది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్ ఆర్థికంగా అభివృద్ధిలో వెనుకుండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని జేడీయూ డిమాండ్ చేసింది. కీలక నేతలతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడుతూ బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని అన్నారు. కాగా బీహార్లో ఇటీవల 65% పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నామన్నారు. న్యాయ పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో రిజర్వేషన్ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అమెరికాలోని స్కాట్స్డేల్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపింది.
కార్పిచ్చు తీవ్రంగా విస్తరించక ముందే అగ్నిమాపక దళాలు విమాన ట్యాంకర్లు హెలికాప్టర్లతో పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. విమానాలతో ఎర్ర డిటర్జెంట్ను హెలికాప్టర్లతో భారీగా నీటిని కుమ్మరిస్తున్నారు. సమీపంలోని ఫీనిక్స్లో విస్తరించిన మంటలను అదుపు చేసేందుకు 200 మంది సిబ్బందిని పోరాడుతున్నారు. స్థానిక నివాసితులకు ముప్పు పొంచి ఉండడంతో అనేక మందిని ఖాళీ చేయించారు. పరిసరాల్లోకి వెళ్లకుండా రహదారులను మూసివేశారు. గాలులు వేగంగా వీస్తుండటం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో కార్పిచ్చు క్రమంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక పాఠశాలతో పాటు రోడియో మైదానంలో స్థానికులు పశువులకు ఆశ్రయాలను అరిజోనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమిళనాడు విరుదునగర్లోని బాణసంచ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి కర్మాగారంలోని 3 గదులు నేలమట్టమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాణసంచ తయారీకి వినియోగించే ముడి రసాయన పదార్థాల కారణంగా ప్రమాదం సంభవించినట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో కర్మాగారంలో 50 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం కేంద్రంలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్కు సంబంధించిన 30,38 లక్షల రూపాయలు విలువ చేసే 11,379 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ మేరకు మారుతి, మణికంఠ, మహాదేవ్ రైస్ మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ను సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా ధాన్యాన్ని మాయం చేయడం జిల్లాలో కలకలం రేపింది. సీఎంఆర్కు ప్రభుత్వం మరో 3 నెలల గడువును పెంచింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న రావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఎన్టీ 100 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 108 మంది రచయితలు కలిసి ఈ పుస్తకాన్ని రాశారు. కర్నూలుకు చెందిన 3 రచయితలు రాసిన 3 వ్యాసాలను పుస్తకంలో చేర్చారు. ఎన్టీఆర్ గొప్పదనం, ఆయనతో ఉన్న అనుభవాలను రచయితలు పుస్తకంలో పంచుకున్నారు. ఎన్టీఆర్ అట్ 100 అనేది పుస్తకం, ఆయన జీవితం, ఆయన క్లోజ్ అసోసియేట్స్, ఆయన ఫ్రెండ్స్, ఆయనతో క్లోజ్గా ట్రావెల్ చేసిన వాళ్ళు 108 మంది ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఆయన గురించి చెప్పడం అనేది అంటే ఈజ్ అ గ్రేట్ లెజెండ్. వీ స్టిల్ థింక్ అబౌట్ ఎన్టీఆర్ గారు. ఈసారన్నా ఎన్టీఆర్ గారికి భారత్ రత్న రావాలా. ఎన్డీఏలో కూడా కూటమి ఉన్నాం కాబట్టి భారత్ రత్న తొందరలో వస్తుందని ఆశపడుతున్నా. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సినీ జీవితం, రాజకీయ జీవితం, ఇతర అన్ని రంగాల్లో కూడా ఆయనతో పాటు సమకాలీనులు, సహచరులు, ఆయన గురించి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆయన శత జయంతి సందర్భంగా వాళ్ళ అనుభవాలను రాసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం రామారావు గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఇచ్చేటువంటి ఒక గొప్ప గ్రంథం. కాకినాడ పోర్టును వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రేషన్ మాఫియా పనిపెట్టేందుకు కాకినాడలో 2 రోజులుగా మాకం వేసిన నాదెండ్ల అశోక ఇంటర్నేషనల్ గోదామును పరిశీలించారు. 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయాలని ఆదేశించారు. గోదాములోని నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకు ఎగుమతులు నిలిపివేస్తామని, ఈ కేసును సిఐఎస్కి అప్పగిస్తామని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. 7,615 మెట్రిక్ టన్నులు సీజ్ చేశాం ఒక్క రోజులోనే. ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం. ఒక 3 చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత రైస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది. సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు. ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా చెప్పాం, టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత 10 రోజుల నుంచి, అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని 3-4 రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు. ఇది చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు కాబట్టి వీళ్ళందరి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా హెసిటేట్ చేసేది లేదు. లావాన్ ఇంటర్నేషనల్, రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు. మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, నాలుగోది సరళ ఫుడ్స్,
ఐదోది సార్టెక్స్ ఇండియా. ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే 2023-24 సంబంధించిన సరుకుగా దాన్ని నిర్ధారించాం. కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం. కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మీరు చేశారు, ఇప్పుడు మాత్రం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్ గా తీసుకున్న గోడౌన్స్ లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా, మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్ గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్లు అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యంలో మరోసారి ముందస్తు పెళ్లి వేడుకలకు అంబానీ కుటుంబం సిద్ధమైంది. ఇందులో భాగంగా పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. పాల్టర్లోని స్వామి వివేకానంద విద్యా మందిర్లో జూలై 2న జరగనున్న ఈ వేడుకకు అంబానీ కుటుంబీకులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల సమయంలోనూ అంబానీ కుటుంబం సమీప గ్రామ ప్రజలకు అన్నసేవ నిర్వహించారు. అనంత్ అంబానీ వివాహం ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 12న జరగనుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జీజీహెచ్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పెమ్మసాని. సమీక్షలో ఎమ్మెల్యేలు రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, వైద్య అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తామని పెమ్మసాని వెల్లడించారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జీజీహెచ్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు కలెక్టర్ నాగలక్ష్మి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా 1 by 1 అన్నీ మేమేదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు, కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పలు చోట్ల పురుగులు వస్తుండటం విమర్శలకు దారితీస్తుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని మోడల్ స్కూల్లో అన్నంలో పురుగులు వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వంట మనుషులను వివరణ కోరగా వచ్చిన బియ్యం సంచుల్లో పురుగులు వచ్చాయని వారు తెలిపారు. క్వింట బియ్యం సంచుల్లో మాత్రమే పురుగులు వచ్చాయని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న వంటగది నిర్మాణం పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
ఎన్టీఆర్ జిల్లా తీరువూరు పురపాలక సంఘం సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన తెలుగుదేశం సభ్యులపై వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. పరస్పర ఆరోపణలతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును సమావేశానికి ఆహ్వానించకపోవడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దార పద్మ, నీలిమ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం అజెండాలో చేర్చిన అంశాలపై సభ్యులు చర్చించారు. కొన్ని అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు ఉంటాయన్నారు మంత్రి. జూలై 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రవేశాలకు మళ్లీ ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురుకులాలలో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రియదర్శిని కాలనీకి చెందిన పసుపులేటి స్వాతి తమ సొంతూరైన సూర్యాపేటకు అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువ పగలగొట్టి 35 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, ఒక చరవాణి దొంగలించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వరుస దొంగతనాలకు మధ్యప్రదేశ్ చెందిన తార్ గ్యాంగ్ పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం బూర్గుల సమీపంలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించి కార్మికులతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనలో మృతి చెందిన 5గురు కుటుంబాలకు 25 లక్షల పరిహారంతో పాటు మృతి చెందిన 5గురు కుటుంబాలకు ఒక్కో ఉద్యోగం చొప్పున అవకాశం కల్పించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ పరిశ్రమ యాజమాన్యం పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స చేయించాలని ఆదేశించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.